మన ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కొబ్బరి ముక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటితో హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొబ్బరి ముక్కలతో పేస్ట్లా తయారు చేసి ఈవినింగ్ స్నాక్ తయారు చేస్తున్నాను. 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మన ఇంట్లో ఏవైనా ఆకుకూరలు ఉంటే అవి కూడా నీళ్ళల్లో కడిగి శుభ్రంగా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసి, జీలకర్ర వేసి మొత్తం కలిపి కొంచెం వాటర్ వేసుకొని కలిపి పక్కకు పెట్టాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఇలా నేను పకోడీలాగా తయారు చేసి వేసుకున్నాను. మనం కొబ్బరి ముక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకొని వాటితో ఆయిల్ తయారు చేయించుకొని ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి. అందులో కొన్ని ఉసిరిక ముక్కలు వేసి వాటిని మన హెయిర్ ఆయిల్ లాగా ఉపయోగించుకోవచ్చు. మనం తలస్నానం చేసే ముందు ఆ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని 1 గంట తర్వాత తలస్నానం చేసుకోవడం వల్ల హెయిర్ లాస్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది. చలికాలంలో కొబ్బరి నూనెను ఒంటికి అప్లై చేసుకొని తలస్నానం చేసుకోవడం వల్ల స్కిన్ మృదువుగా షైనీగా తయారవుతుంది, పగుళ్ళు రాకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన చర్మం కోసం మన ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరి నూనె వాడుకోండి. ఇవ్వండి ఈరోజు నేను తయారు చేసుకున్న ఈవినింగ్ స్నాక్. మనం ఎప్పుడు తయారు చేసుకున్నా ఇలా హెల్తీగా తయారు చేసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మనం మునగాకుతో కూడా ఈ స్నాక్ తయారు చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ముక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరి పాలు తయారు చేసి కర్రీలో కూడా ఉపయోగించుకోవచ్చు.